లోకానికి వచ్చాడు కాబట్టి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎటువంటి వాడే ఉన్నాడు, అది మాత్రం మనం గుర్తించవలసిన వారేమి ఉన్నాం. కాబట్టి ఆ మాటను మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో అన్నాడు కదా, పవిత్రుడను అలాగే నిర్దోషియును నిష్కల మనస్కుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. దేవునికి స్తోత్రం. గమనించా ప్రియమ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఏమైనాడో చూసలేదే కనుక పవిత్రుడై ఉన్నాడు, నిర్దోషై ఉన్నాడు, నిష్కల మనస్కుడై ఉన్నాడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. అనగా పాపము సంబంధమైన జీవితం లేకుండా పాపిగా తన జీవితం కొనసాగించుకోకుండా పాపము లేనటువంటి వాడుగా మనం చూస్తున్నాము. అనగా గమనించండి, ఆయన పవిత్రుడై ఉన్నాడు అనగా పరిశుద్ధుడై ఉన్నాడు, అలాగే నిర్దోషం ఉన్నాడు అనగా ఆయనలో ఏ దోషము లేని చూస్తూనే ఉన్నాము. నిష్కల మనస్కుడు చూస్తలేదు కనుక కళంకము లేనటువంటి వాడుగా చూస్తూనే ఉన్నాము. కాబట్టి గమనించలేదు కనుక ఆయన పాపి కాదు కాబట్టి పాపుల్లో చేరలేదు.